రేవంత్ కేసీఆర్ రాహు కేతువులు వారిద్దరూ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శని. కేసీఆర్ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు. 9,000 కోట్ల అవినీతిపై విచారణకే లేఖ, దమ్ముంటే 1,00,000 కోట్లపై కోరాలి. బీఆర్ఎస్ తో మాకు పొత్తు ఉండబోదు అంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మావోయిస్టు ఉద్యమానికి పట్టిన గతే బీఆర్ఎస్ కు అంటున్నారు రఘునందన్ రావు. బీఆర్ఎస్ చావును కేసీఆర్ చూడాలి అంటున్నారు అరవింద్. కేసీఆర్ రేవంత్ మాటల్లో భయం కనిపిస్తుంది అంటున్నారు రామచంద్రరావు. ఓ గట్టిగానే అరుచుకున్నారు కదా అందరూ, ఘోరంగా అరుచుకున్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్ రెడ్డి కేసీఆర్లు ఒకరిపై ఒకరు చావాలని తిట్టుకున్నారని, కానీ రేవంత్ రాహు అయితే కేసీఆర్ కేతు అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ధ్వజం ఎత్తారు. ఈయనకి ఈ టాక్స్ లైన్స్ ఎట్లా వస్తాయో కానీ భలే మాట్లాడతాడు యాస. నిజానికి వీరిద్దరూ తెలంగాణకు పట్టిన శని అని తెలంగాణ ప్రజలను చంపుకు తింటున్నారని విమర్శించారు. కరీంనగర్లోని రేకుర్తి చెరువు ఆధునీకరణ పనులకు బండి సంజయ్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఆయన అక్కడ విలేకరులతో మాట్లాడినంట. వీళ్ళతో పాటు అందరూ అరుచుకున్నారు ఆయన నిన్న. మరి అందరు గట్టిగానే అరుచుకున్నారు. ఇదే రాహుకేతువులు అంట. మాట్లాడుతూ కేసీఆర్ కాళేశ్వరంలో చేసిన అవినీతిని కప్పుపుచ్చుకునేందుకు రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని గత ఎన్నికల్లో చెప్పిన రేవంత్ సీఎం అయ్యాక 9,000 కోట్లకే పరిమితమై మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజ్ నిర్మాణాలపై విచారణ జరపాలని సిబిఐకి లేఖ రాయడమే ఎందుకు నిదర్శనం. అవి చూసినామా, దొంగలిడ బయటపడ్డారు. 1,00,000 కోట్ల అవినీతితో చెంచల్ కూడా జైల్లో డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అన్నాడు ఎలక్షన్ల ముందు. ఒక్కొక్కడిని చెంచల్ కూడా జైలుకు, చెర్లపల్లి జైలుకు తరలించకపోతే నా పేరే మార్చుకుంటా అన్నాడు. నిన్న కదా కేసీఆర్ నువ్వు మళ్ళీ వస్తే నీకు డిపాజిట్ వస్తే నా పేరే మార్చుకుంటా అన్నాడు. రేవంత్ రెడ్డి పేరు మార్చుకుంటా అంటున్నాడు. సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఈయన పేరు రేవంత్ రెడ్డి కాదు, పేరు మారిపోయింది ఆల్రెడీ, తొండల్ రెడ్డి అంటున్నారు. తొండలు జోర కొడతా, లాగుల తొండలు జోర కొడతా అంటే తొండల రెడ్డి అంటున్నారు అందరు. మరి నీకు నిజంగా కాళేశ్వరం పైన చిత్తశుద్ధి ఉంటే 1,00,000 కోట్ల అవినీతి పైన రాయాలి కదా. 9,000 కోట్ల అవినీతి పైన ఎట్లా రాస్తావా లేఖలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? గంట లంగలు తయారవుతారు ఇంద్రాయణ. ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. రేవంత్ కు దమ్ముంటే 1,00,000 కోట్ల అవినీతిపై విచారణ కోరుతూ సిబిఐకి లేఖ రాయాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని జనం విశ్వసించడం లేదని, అందుకే ఆ స్థానాన్ని ఆక్రమించేందుకు రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. జీవన్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాలను పాటిస్తుందని అన్నారు. రేవంత్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం ఇష్టం లేక బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఢిల్లీకి పోయారని, బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు కోసం పోయారని, ఈ రెండు మాటలు వారే అంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ తో బీజేపీకి ఎలాంటి పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ దేనని విమర్శించారు. మావోయిస్టు ఉద్యమానికి పట్టిన గతే బీఆర్ఎస్ కు పడుతుందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొండపల్లి సీతారామయ్య 4 దశాబ్దాల కిందట నిర్వహించిన జగిత్యాల జైత్ర యాత్ర 2026 మార్చ్లో ఎలాగైతే ముగిసిపోయిందో, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన జగిత్యాల జైత్ర యాత్ర కూడా అదే గది పడుతుందని అన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఆర్థిక బంధం ఉందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రాజెక్టు నిర్మించిన కంపెనీకి మూసి ప్రాజెక్టు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం యత్నిస్తుందని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు నిర్మాణం వ్యయంపై సిబిఐ విచారణ కోరారని డిమాండ్ చేశారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెబుతున్న కేసీఆర్ కూతురు కవితను అప్రూవర్ గా మార్చి ఆమె వద్ద ఉన్న ఆధారాలను సేకరించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఏమన్నా క్వశ్చన్? అరవింద్ ఏమంటున్నారు? బీఆర్ఎస్ చావును కేసీఆర్ చూడాలి అంటున్నారు ధర్మపురి అరవింద్. బీఆర్ఎస్ చావును కేసీఆర్ చూడాలన్నదే తమ కోరిక అని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు బతకాలని, బీఆర్ఎస్ చావును ఆయన చూడాలి. బిడ్డ జైలుకు వెళ్లడం చూసిన కేసీఆర్ ఆయన కుమారుడు కూడా జైలుకు వెళ్లేది చూడాలి, అదే మా కోరిక అని అన్నారు. ప్రపంచ రాజకీయాల్లో ట్రంప్, రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ వల్లే ఆ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని ఎద్దేవా చేశారు. మరి ఎంటర్టైన్మెంట్ అంటే నాకేమో మరి కే పాల్ గుర్తుకొస్తాడు. కే పాల్ లేకుండా ఎంటర్టైన్మెంట్ ఉంటుందా? ఆయన ఇప్పుడే నేను ప్రైమ్ మినిస్టర్ అంటాడు, ఇప్పుడే ఆంధ్రప్రదేశ్కు సీఎం అంటాడు, తెలంగాణకు సీఎం అంటాడు. మళ్ళీ పోటీ చేస్తే 2 ఓట్లు రావు.
ఒక్కొక్కడు చాలామంది రాష్ట్రంలో ఉంటారు, నేను పెద్ద లీడర్ అంటాడు, వాడు పోటీ చేస్తే ఒక్కోటి రెండోటి రావు. మొన్న పార్టీకి 2 ఓట్లే వచ్చినాయి, నేను ఎమ్మెల్యే అని చెప్పుకుంటాడు వాడు, ఆయనకి 2 ఓట్లు వచ్చినాయి. గమ్మతుంటాయి ముచ్చట్లన్నీ. ఇక మోటార్లకు మీటర్లపై కేసీఆర్వి అబద్ధాలు అంటున్నారు రామచంద్రరావు నుంచి మొదలుకుంటే, ధర్మపురి అరవింద్ నుంచి మొదలుకుంటే, రఘునందన్ రావు నుంచి మొదలుకుంటే, బండి సంజయ్ వరకు, కేంద్ర మంత్రి బండి సంజయ్ వరకు గట్టిగానే అరుచుకున్నారు. 1,00,000 కోట్ల అవినీతి చేసిందని కేవలం 9,000 కోట్లకు పైనే లెటర్ రాసిందంట. 9,000 కోట్ల పైన అవినీతి జరిపించాలి మీరని కేంద్రానికి లెటర్లు రాసింది.